రాజా శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు. సామాజిక సంఘ సంస్కర్త, బడుగుల పితామహులు, ఈరోజు మహాత్మా బిరుదాంకితుడైనటువంటి మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి సందర్భంగా ఈరోజు హైదరాబాద్లోని ఈ నెక్లెస్ రోడ్లో లేక్ వ్యూ పార్క్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు మహాత్మా పూలే విగ్రహం లేదు. కాబట్టి మేము ప్రభుత్వం తరఫున మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి వారు స్వయంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు ముగ్గురు కలిసి స్థల పరిశీలన చేయడం జరిగింది. ఈ స్థల పరిశీలనలో బీసీ సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటే బీసీలు ఏది కోరుకుంటుర్రో హైదరాబాద్లో ఎక్కడైనా సరే మీరు ఎక్కడ మహాత్ముని జ్యోతిబా పూలే విగ్రహం పెట్టమంటే అక్కడ పెడతాం. కాబట్టి మీకు ఎక్కడైతే మంచిగా ఉంటుందో మీరు కూడా సూచించండి అని చెప్పి మాకు కూడా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఇలా ముఖ్యమంత్రి గారితో పాటు ఇలా ఈ పార్కులో మేము మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి స్థల పరిశీలన చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అధికారులకు, అక్కడున్నటువంటి అధికారులకు చెప్పాడు, ఏ మాత్రం మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం ఎక్కడ కూడా చిన్న లోటుపాటు లేకుండా పూలే గారికి గౌరవం తగ్గట్టు, పూలే గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఆయన బడుగు వర్గాలకు ఒక శక్తి. కాబట్టి అట్లాంటి పూలే గారిని మన ప్రభుత్వం గౌరవించాలి. కాబట్టి ఇలా ఎంత మంచిగా ఏ విధంగానైతే బీసీలు కోరుకుంటున్నారో ఆ విధంగా వాళ్ళని కూర్చోబెట్టి బీసీ సంఘాలను, అదేవిధంగా ఇంజనీర్లను అందరిని కూర్చోబెట్టి ఇలా వాళ్ళ సలహాలు తీసుకుని విగ్రహాన్ని కనీవిని ఎరగని రీతిలో బ్రహ్మాండంగా పూలే విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి మా ముందే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ వచ్చే పూలే జయంతి ఉత్సవాల నాటికి ఇవాళ ఇక్కడనే పూలే విగ్రహం పెట్టి జయంతి ఉత్సవాలు కూడా లక్షల మందితోటి కూడా ఇక్కడనే జరుపుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా సూచించడం జరిగింది. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేము పూలే విగ్రహం పెట్టాలని చెప్పి ఒక 100 దరఖాస్తులు ఇచ్చినాం, కానీ విగ్రహం పెట్టలే. పూలే గారికి నివాళులు అర్పించాలని చెప్పినాం, కానీ ఒక్కరోజు కూడా 10 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా మహాత్మా జ్యోతిబా పూలేకు నివాళులు అర్పించలేదు. ఇదే సచివాలయం, ఇక్కడ అసెంబ్లీ, ఇక్కడ నెక్లెస్ రోడ్, సీఎం గారు చెప్పారు అక్కడ అంబేద్కర్, ఇక్కడ ఇందిరాగాంధీ, ఇక్కడ పివి నరసింహారావు, ఇక్కడ అసెంబ్లీ, అక్కడ సచివాలయం. ఇదే హైదరాబాదు నడిబొడ్డు. ఇది ఈ హైదరాబాదు నడిబొడ్డున బీసీలకు మనం వాళ్లకు గౌరవం ఇవ్వాలి, వాళ్ళ ఆకాంక్షలను గౌరవించాలి. కాబట్టి పూలే విగ్రహాన్ని పెట్టాలని ఒక గొప్ప మనసుతోటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ చెప్పడం జరిగింది. గత ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి తేడా ఏంటంటే ఆయన పచ్చి పూలేకు దండేయకుండా, పూలే విగ్రహం పెట్టకుండా పచ్చి బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డాడు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు కులగణన చేసి బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించి దానికి అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టం చేసి ఆ తర్వాత ఇవాళ ఏప్రిల్ 11 పూలే జయంతి రోజు వారు ఇవాళ స్వయంగా ఎవరన్నా ముఖ్యమంత్రి గారు ఉంటే గతంలో ఇప్పటి వరకు నేను 11 మంది ముఖ్యమంత్రులను చూసిన. ముఖ్యమంత్రి గారు ఏదన్నా నిర్ణయం తీసుకుంటే అధికారులను పంపిస్తాడు, ముఖ్యమంత్రి గారు సమయం ఇవ్వరు. కానీ ముఖ్యమంత్రి గారు దాదాపు అర్ధగంట సేపు మీరు చూశారు, ½ అన్ అవర్ సేపు స్థల పరిశీలన చేసి మాతో సంప్రదించి, అదేవిధంగా అధికారులకు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి, ఎన్నికల కోడ్ అయిపోగానే హైదరాబాద్ లో ఎన్నికల కోడ్ ఉంది, ఈ ఎన్నికల కోడ్ అయిపోగానే పనిని ప్రారంభించండి అని అధికారులకు మా ముందే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి ముఖ్యమంత్రి గారికి నేను మా మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఇలా మేమిద్దరం కూడా అటెండ్ అయ్యి జరిగింది. మమ్మల్ని ఇద్దరిని సంప్రదించి ముఖ్యమంత్రి గారు ఒక హిస్టారికల్ డిసిషన్ తీసుకుని
ఒక మహనీయుని మహాత్మా జ్యోతిబా పూలేను గౌరవించినందుకు యావత్తు తెలంగాణలో బీసీ సమాజం తరఫున కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి మా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.